ప్రతి ఏడాది జరిగే విధంగానే ఏబీసీ హై స్కూల్లో టీవీ మీడియా ఈ రంగంలో ఏంటంటే ప్రతిదీ కూడా పిల్లవాళ్ళు సాంప్రదాయాలని గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో ఆ సాంప్రదాయాలని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా పురాతనమైనటువంటి ఆచారాలని వ్యవహారాలన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము మా మేనేజ్మెంట్ తరఫున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అనేటువంటి 3 రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకునేటువంటి పండగ. అయితే ఈ పండగ ప్రకారంగా దీనికి 3 రోజుల విశిష్టతని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ భోగి మంటల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రేపు ఆల్రెడీ 14th సండే మనకి భోగి పండుగ వస్తుంది. ఆ రోజున ప్రతి ఇంట్లో కూడా అందరూ ఉదయాన్నే నిద్రలేచి అలాగే భోగి మంటలు వేసుకొని తలస్నానాలు చేసుకొని కొత్త బట్టలు ధరించేసి మనం చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి అన్ని కూడా కీడు అవన్నీ కూడా పోవాలి, ఆ మంటల్లో మనకు మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో మనకి ఆ రోజు భోగి కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంక్రాంతి రోజు మనం ఆల్రెడీ ఇంటి దగ్గర అన్ని కూడా పొంగళ్ళు పెట్టుకొని కొత్త బట్టలు ధరించేసుకొని అందరూ ఉత్సాహంగా మన ఇంట్లో గడుపుకోవడం జరుగుతుంది. అలాగే కనుమ పండుగ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బట్టలు అవి పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా పశువులకి పండుగలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా మీరు మర్చిపోకుండా మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి వీటిని పోగొట్టుకోకుండా మనం కూడా వీటిని కొనసాగిస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాలలో ప్రతి కార్యక్రమం ఒక టీచర్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ, సెమీ క్రిస్మస్ వేడుకలు కానీ, అలాగే నూతన సంవత్సర వేడుకలు కానీ, నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ స్పోర్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి పిల్లలకి అన్ని కబడ్డీ, అలాగే రన్నింగ్ రేసు, మ్యూజికల్ చైర్స్ ఏర్పాటు చేశాము. అట్లాగే దానికన్నా కూడా ముందు రోజున సంక్రాంతి ముగ్గులు రావటుంది. మా విన్నపాన్ని గమనించి మన్నించి వాళ్ళకి ఎంతో పనులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రారంభించినటువంటి ఎండిఓ గారికి అలాగే ఎంఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో తర్వాత సార్ మాట్లాడతారు, తర్వాత మేడం గారు మాట్లాడిన తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటి యథావిధిగా జరుగుతాయి. కాబట్టి కామ్గా అందరూ వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపాల్ గారు పండగ ప్రాధాన్యతను మంచిగా వివరించారు. అదేవిధంగా మరి ఉపాధ్యాయులు మరియు ఏబీసీ హై స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఎంతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ మన డైరెక్టర్ కాళేశ్వర బాబుని విశేష చెప్పవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి వారికి ఎన్ని పనులు ఉన్నా కానీ మన కోసం ఇచ్చేసి ఉన్నటువంటి మన ఎండిఓ మేడం గారికి, ఎంఈఓ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈరోజు కూడా ఈ సంక్రాంతి సంబరాలని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. సంక్రాంతి అంటే నూతనమైనటువంటి కాంతి, అంటే కొత్త కాంతి. ఈ కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొదటిసారిగా వచ్చేటువంటి ఈ సంక్రాంతి మన భారతదేశంలో జరుపుకునేటువంటి పండుగలన్నింటిలో కూడా అతి పెద్దదైనటువంటి పండగ, అతి గొప్పగా జరుపుకునేటువంటి పండగ మన ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి మొదలు మళ్ళీ మనం సంక్రాంతి జరుపుకునే వరకు కూడా నూతన ఉత్సాహంతో, నూతన ఆశలు, నూతన ఆశయాలతోటి మనమందరం కూడా మంచి ఉన్నతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా మంచిగా చదువుకొని కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంబరాల సెలబ్రేషన్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని డైరెక్ట్గా చెప్పారు. అదేవిధంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ మన ఎంఈఓ సుధాకర్ గారిని సందేశం.
ఏబీసీ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ముందస్తు సంబరాల్లో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా యాజమాన్యం చక్కగా ఏర్పాటు చేశారు. ముందుగా ఈ వేదికను నిర్వహించినటువంటి ఎండిఓ గారు మరియు పాఠశాల యాజమాన్యం శ్రీనివాస్ రెడ్డి గారు, కాళేశ్వర గారు, వెంకటేశ్వరరావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే ఈ స్కూల్ ఇంత శోభాయమానంగా, ఇంత ఆహ్లాదంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి ఎల్కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా నా తరఫున మనఃపూర్వక హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము, ఏం జరుపుకుంటాము అనేటువంటి విషయాన్ని మన వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. మీరు పాఠశాలలో వీటి గురించి కూడా మంత క్రౌడ్లో ఇంకా వివరంగా చెప్పాలి అంటే చాలా సమయం తీసుకుంటుంది. ముఖ్యంగా మీకు వాటిని చేసి చూపించడం ద్వారా కూడా కాలేజీ యాజమాన్యం చక్కగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంది. భోగి మంటలు ఏర్పాటు చేయడం ద్వారా భోగి మరి మన ఉన్నటువంటి పాతదంతా తీసివేసి ఒక కొత్తదనాన్ని ఆహ్వానించాలి అని చెప్పి తెలియజేస్తున్నటువంటి అది చాలా చక్కగా అనిపించింది. ఆ సందర్భంగా మరి తదుపరి మరి వచ్చేటువంటి కొత్త పంటను వాటి ద్వారా చేసుకున్నటువంటి పొంగళ్ళు, మరి పెద్దలను ఆశీర్వచనము, తద్వారా కొత్త బట్టలు, ఈ శోభాయమానం, తర్వాత గంగిరెద్దులు, తర్వాత కోడి పందాలు, తర్వాత హరిదాసు కీర్తనలు. ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగం. ఇవన్నీ చాలా ఆనందాన్ని, సంతోషాన్ని మరి ప్రజలందరికీ కల్పించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మనం ఈ పండుగను తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాము. ఈ పండుగలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరందరూ కూడా మీ టీచర్స్ ద్వారా మరికొంత సమాచారాన్ని తెలుసుకొని ఇప్పుడున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంలో మరి మీకు తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు పాల్గొని వీక్షించి సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ, అలానే పాఠశాలల్లో విద్యతో పాటు ప్రవర్తన, సంతోషం, ఇవి రెండు కూడా చాలా ముఖ్య అంశాలు. మంచి ప్రవర్తన ఉంటే మంచి చదువు మీకు అబ్బుతుంది. అట్లనే సంతోషంగా చదువుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఇంకొంతకాలంలో ఫైనల్ పరీక్షలు రాసి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మీకు ఏర్పాటు చేసేటువంటి స్పెషల్ స్టడీ క్లాసులు కానీ, తర్వాత వాటి ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ కానీ క్రమంగా పెంపొందించుకుంటూ ఎటువంటి భయాలు లేకుండా పాస్ కావడం మన టార్గెట్. ఎవరైనా ఉంటే తదుపరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఈ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో మీ పాఠశాల యాజమాన్యం, మీ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా మీకు ఖచ్చితంగా సహకరిస్తారు. మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాలకు నన్ను ఆహ్వానించినటువంటి మీ యాజమాన్య సభ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. గారు యువకీర్తి మేడం గారు మనందరికీ స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా 10th క్లాస్లో మంచి గుడ్ మార్నింగ్ తప్ప దేనికి రెస్పాండ్ అవ్వరు కదా. ఇప్పుడు సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్నాం. మీ గారు సందేశం ఇవ్వమన్నారు, కానీ మీరు సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను సందేశం ఇవ్వడానికన్నా ముందు మీరు చదువు ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నారో అట్లానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా అంతే ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయాలి. డ్యాన్స్లు వేయాలి, పాటలు పాడాలి, సరేనా? అన్నిట్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా లైఫ్లో ఉండాలి. చదువు ఉద్యోగాన్ని సంపాదిస్తుందంటే ఇవన్నీ మనకి సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఉద్యోగమే జీవితం అవుతుంది. కానీ ఇట్లాంటివన్నీ మనం చేసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉండగలం. మీరు బాగా చదువుకోవాలి, అట్లానే సంతోషంగా ఉండడానికి ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అట్లానే ఈరోజు నా టైం తీసుకొని నేను వచ్చానని చెప్తున్నారండి, కానీ నాకు ఇట్లాంటివి చాలా వాల్యుబుల్. ఎప్పుడు బిజీగా ఉండే లైఫ్లో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కొరియోగ్రాఫర్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే వెనకాల చాలా కష్టపడాలి. ఇప్పుడున్న టీచర్స్ అందరూ పిల్లల్ని బాగా రెడీ చేశారు, మీరు బాగా రెడీ అయ్యారు. స్కూల్ అంతా కూడా చాలా అందంగా ఉంది. నేను కొంచెం బాగా రెడీ అయ్యొచ్చుంటే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను పిలిచినందుకు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. ఆ భోగి మంటల అండ్ కోడి పందాలు కూడా ఎప్పుడు చూడలేదండి, టీవీలోనే చూశాను, ఇక్కడే చూశాను. అండ్ మళ్ళీ వస్తాను.
ఈసారి కొంచెం సీరియస్ డిస్కషన్ చేసుకుందాము. మనం సెలబ్రేషన్ మోడ్లో లేనప్పుడు, క్లాస్ జరుగుతున్నప్పుడు అట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు ఏదైనా కావాలి అంటే నేను చెప్తాను. ఇప్పుడు అయితే వద్దు, ఓకేనా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి. అరిసెలు, చక్కెరాలు, చెక్కలన్నీ బాగా తినాలి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్. స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ. చాలా మరి ఒక సివిల్స్ వాళ్ళు ఎలా దిగిస్తారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలా పిల్లలకి మంచి మోటివేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు ప్రిన్సిపల్ గారు. సంక్రాంతి ఫెస్టివల్ సాంగ్స్ ఒక 2 ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ మేడం గారు ఒకసారి చూసేసి వెళ్తారు కాబట్టి గెస్ట్లు ఉన్నప్పుడే ఆ 2 సాంగ్స్ని ఒకసారి రిప్లై చేస్తారు. ఓకే, సాంగ్ దేవ ముందుగానండి మరి పట్టేసుకున్నారు. అది ఫైట్కి వెళ్ళినట్లేదు. బాబు నేను ఓన్లీ కోళ్ళని తెద్దామని ఫిక్స్ అయిపోయా అబ్బా. నేను అడ్డొస్తాను.